హాయ్ అండి. అది గ్రీన్ చిల్లీ అండి, గ్రీన్ చిల్లీ చికెన్ అండి. ఓకేనా, ఏం లేదండి, గ్రీన్ చిల్లీ లోపలిది 12, 1 కిలో చికెన్ కండి. ఓకే, చికెన్ కూడా చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. ఓకేనా, ఈ విధంగా చిన్న చిన్న పీసులు మనం షాప్లో నుంచి తెచ్చుకున్నా కానీ మీరు కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఉప్పేసి బాగా క్లీన్ చేసి ఇట్లా మనం పెట్టుకోండి. ఇది బోన్ ఎత్తండి. ఓకేనా, నాట్ బోన్లెస్, బోత్ టుగెదర్ అండి. 1 కిలో చికెన్ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఓకే, గ్రీన్ చిల్లీ అండి, ఒక 12 చిల్లీలు, ఒక గార్లిక్ ఎక్కువ అండి, ఒక పెద్ద ఇది ఎక్కడైతే పెద్ద పెద్ద గడ్డలుగా ఉంటాయండి కాబట్టి అది కంప్లీట్గా ఒక గడ్డ వేసిన. ఓకే, అల్లం కొద్దిగా అండి, జీడిపప్పు వచ్చి కొద్దిగా ఒక 4-5 పీసులు, గరం మసాలా ఐటమ్స్ ఆల్సో కొద్దిగా అండి. ఓకేనా, మిరియాలు, స్టార్ పువ్వు, లవంగము, జీరా, చెక్క, ఆకు అండి. ఆకు దంచాల్సిన పని లేదు. వీటిని మనం అండి ఫస్ట్ పచ్చిమిరపకాయని, గార్లిక్ని, ఈ రెండింటిని మాత్రమే ఫుల్గా బాగా దంచుకోవాలండి రోల్తో అండి. ఓకేనా, మిక్సీతో పట్టద్దండి. నేను చిన్న రోల్ ఇండియా నుంచి తెచ్చుకున్నా, ఆ రోల్లో వేసి దంచుతానండి. దంచిన తర్వాత మెల్లగా చూపిస్తాను మీకు. అంతే అండి, ఇది కావాల్సింది, ఇంకేం అవసరం లేదు. గార్లిక్, పచ్చిమిరపకాయలు అండి వేసుకొని బాగా దంచాలి. బాగా కచ్చాపచ్చగా అండి, మరి ఎక్కువ ఏం అవసరం లేదు, కచ్చాపచ్చగా ఇట్లా దంచుకోవాలి. ఓకే అండి, మళ్ళీ అన్ని దంచి కంప్లీట్ చేయడానికి చూపిస్తాను అండి. ఓకే, అదిగోండి నేను చెప్పినాను కదా కచ్చాపచ్చగా దంచుకోవాలని. ఇది ఈ విధంగా అండి. ఇది వచ్చి జింజర్ అండి, ఇది వచ్చి గార్లిక్, ఇది వచ్చి గ్రీన్ చిల్లీ, ఇది వచ్చి గరం మసాలా ఐటమ్స్, ఇది వచ్చి కాజు అండి, ఇది కొత్తిమీర, పుదీనా అండి. ఇది కూడా అండి కచ్చాపచ్చగా దంచుకోవాలి, ప్రతి ఒక్కటి దంచుకోవాలండి. దంచుకొని నెయ్యి వేసుకొని ఫ్రై చేయాలండి. ఓకేనా, ఇక్కడ ఇట్లా బాగండి వేడి అయినాక ఓకే నెయ్యి అండి బాగా వేసుకోండి. దీనికి ఒక 2 స్పూన్ల పైన వేయండి, పెద్ద స్పూన్తో. ఓకేనా, 1 కిలో చికెన్ కాబట్టి నూనె వేయండి, కొద్దిగా నూనె వేయండి, 2 స్పూన్లు వేయండి నెయ్యి. ఓకేనా, బాగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది గ్రీన్ చిల్లీ టైప్లో వస్తుంది. మళ్ళీ కాజు అండి, మళ్ళీ లైట్గా అన్నీ ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో మనం తినేటప్పుడు యాడ్ చేసుకునేదండి. ఫస్ట్ ఇప్పుడు నేను అది కాజుని ఫ్రై చేసుకుంటా అండి. ఓకే, ఇదిగో అండి కాజుని. ఓకే, కాజుని ఫ్రై చేసుకొని మనం తినేటప్పుడు అండి యాడ్ చేసుకునేది. ఇది అంత చికెన్ అంతా అయిపోయినాక జస్ట్ నేను కాజు కూడా ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఓకే అండి, మన ఇష్టం అండి. ఇంకా ఎక్కువ మీరు తినేవాళ్ళు ఇంకా ఉంటే ఎక్కువ వేసుకోండి. ఇంకా మరి ఇంట్లో మా బాబు తినడం కాబట్టి, నేను మా ఆయన తినాలి కాబట్టి ఇంకా అందుకని కొద్దిగా వేసాను కాజుని. ఓకే, నేను ఆల్రెడీ దీంట్లో వేస్తున్నానండి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా బాగా రెడ్ రోస్ట్ లాగా చేసుకోండి, మాడకుండా చేసుకోండి, చాలా అంతే. నెయ్యి వేసినాము కదండి, ఇంకా కొద్దిగా నూనె వేసుకుంటామండి. ఎందుకంటే 2 స్పూన్లే నేను వేసింది, మీడియం స్పూన్తో వేసానండి. మరి పెద్ద స్పూన్ కాదు, చిన్న స్పూన్ కాదు, మీడియం స్పూన్తో వేసాను. ఒక చిన్న గంట నూనె వేసుకున్నామండి. అంతే చాలండి, ఒక గంట నూనె. ఇప్పుడండి ఈ పచ్చి మొత్తం మనము ఈ పచ్చిని మొత్తము పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వస్తానండి. ఓకే అండి, అల్లం అండి, తెల్లగడ్డ కూడా అండి, అన్నీ డైరెక్ట్గా వేసుకోవడం అంతే అండి. అంటే ఇవి బాగా పచ్చి వాసన పోవాలండి బాగా. మరి మీడియం ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్ కాదండి, సారీ హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్ కాదు. అది పక్కన ఫైర్ పెట్టుకోండి. ఈ పచ్చి వాసన అంతా పోయి మీకు తెలుస్తుందండి, స్మెల్ మంచిగా వస్తుంది, స్మెల్ వస్తుంది. పచ్చి వాసన పచ్చిమిరపకాయలు స్మెల్ పచ్చిగా ఉండేటప్పుడు స్మెల్ అంతా వస్తుంది కానీ అంతా పోయి కొత్తిమీర తర్వాత వస్తాను, పుదీనా కొత్తిమీర కూడా వస్తుంది. కాజులు కూడా అండి. దీంట్లో అండి మనం మిరప్పొడి, ధనియాల పొడి అట్లా ఏమి వేయము. అంతే అండి, ఇదే కారం. మీకు కారం ఇంకా కావాలంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇదే మీరు చూసుకోండి కారం. 1 కిలోకి అయితే నేను 12 మిరపకాయలు వేసినానండి, మీడియం సైజు అండి. మరి కారం ఉండదు, ఇంకా 12 వేసాను. మరి ఎక్కువ కారం ఉంటే మీరు చూసి వేసుకోండి. ఇది కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేటరకండి. ఓకే ఓకే అండి, ఈ విధంగా గోల్డెన్ ఫ్రై అది బిర్యానీ అప్పుడు వేసుకునేసాను. ఓకేనా, కొద్దిగా కరేపాకండి, ఒక 4-5 ఆకులు వేసుకోండి కరేపాకు. ఈ టైంలోనే అండి పసుపు పొడి, చిన్న స్పూన్ పసుపు పొడి, ఉప్పు అండి తగినంత. నేనైతే ఇది మీడియం స్పూను 1.5 స్పూన్ వేస్తున్నానండి. ఓకేనా, మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకున్నాము, లేకుంటే అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఇప్పుడండి చికెన్ అయితే వేసుకునేస్తాం. ఇంకా
నీళ్ళు యాడ్ చేయాలండి, ఇప్పుడే వద్దు. ఓకేనా, ఇది పచ్చి అంతా పోయినాక మనం నీళ్ళు యాడ్ చేస్తాం. చూసుకోండి కారం సరిపోయిందా లేదా, ఉప్పు చూసుకోండి ఈ టైంలోనే. ఓకేనా, కలబెట్టేటప్పుడు అది మనం నీళ్ళు వేసుకొని చేస్తాము. ఓకే అండి, ఈ విధంగా పచ్చి వాసన ఉంటుంది, పచ్చి అంతా పోయిందండి. ఓకే, ఈ టైంలో అండి మనము పెద్ద గ్లాస్తో అండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి, పెద్ద గ్లాస్తో. ఓకే, చాలండి, ఇంకేం వేయద్దండి. ఓకేనా, మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. ఓకేనా, పెట్టేసి మూత పెట్టేస్తాయండి. ఉడికిందా లేదా మధ్య మధ్యలో వచ్చి కలబెట్టుకుంటానండి. కంప్లీట్ అయినాక మళ్ళీ నేను చేస్తాను. అంతే అండి, కారం చూసుకోండి, నాకైతే సరిపోయింది పచ్చిమిరపకాయల కారము. ఇంకా కొత్తిమీర పుదీనా మళ్ళీ ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా, మనం ఆల్రెడీ ఇప్పుడు పెంచి వేసుకునేసాం కాబట్టి. ఓకే అండి, ఇంక మూత పెట్టేస్తాను. ఓకే, మూత పెట్టేస్తున్నామండి. ఓకే అండి, ఈ విధంగా అండి మనకు గ్రేవీ కావాలంటే గ్రేవీ పెట్టుకోండి కొద్దిగా వాటర్ లాగా. ఓకే, లేదు అంటే అవసరం లేదు అంటే ముద్దగా తీసుకునేసేయండి. అన్నం కలుపుకుని తినేదానికి బాగుంటుంది, మనం ఫ్రైగా తినేదానికి బాగుంటుంది. ఓకే అండి, నేను కొద్దిగా గ్రేవీ పెడతానండి, ఎందుకంటే ఉప్పు తీసుకుని తినేదానికోసం. ఓకే అండి, నేను సర్వ్ చేసి చూపిస్తానండి. ఓకే అండి, ఇది సర్వ్ చేసేస్తానండి ప్లేట్లోకి. మనం అప్పుడే ముందర అది ముత్తమాడి పప్పు వేయించి పెట్టుకున్నాం కదండి, దాన్ని వచ్చి జస్ట్ డెకరేషన్ కాదు తినేదానికోసం అండి, జస్ట్ మీకోసం వేస్ట్ చూపిస్తున్నాను. ఓకే అండి, ఎంత అండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. ఎంత బాగుంటుందంటే నేను చెప్పలేనండి, అంత చాలా బాగుంటుంది. చిన్న పీసులు ఇలా చిన్న పీసులు చేసుకోండి. ఓకేనా, కట్ చేసుకునేటప్పుడు మీరు షాప్లో ఇచ్చినా పెద్ద పీసులుగా ఇచ్చినా మీరు కానీ ఈ విధంగా చిన్న పీసులు కట్ చేసుకోండి. దీన్ని ఏమి కుక్కర్లో అంతా ఏమి వేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గానే అంతా ఉడికించుకోవచ్చు మనము. ఓకే అండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్పేస్తానండి. గ్రీన్ చిల్లీ అండి, కారం బట్టి నేను 1 కిలోకి 12 పచ్చిమిరపకాయలు వేసినాను. ఓకే అండి, గ్రీన్ చిల్లీ, జింజరు, గార్లిక్, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. గరం మసాలా ఐటమ్ కొద్దిగా అండి. ఓకేనా, 3-4 లాగా తీసి చాలండి. ఓకే, ముందరి పప్పు అండి, ముంతవాడి పప్పు అండి, ఒక 4-5 పీసులు, కొత్తిమీర, పుదీనా. ఓకే అండి, అంతే, ఇంకేం లేదండి. ఇవన్నీ మనం మిక్సీ కొట్టుకోవచ్చు, కానీ టేస్ట్ ఉండదండి. మనం దంచి చేసినాం అనుకోండి చాలా బాగుంటుంది. మీరు రోల్ తీసుకునేటప్పుడు రాయిగా ఉండే రోల్ తీసుకోండి, చాలా తొందరగా మెదిగిపోతుంది. మనం మ్యాష్ కొంచెం పుష్టిగా కుట్టినామంటే తొందరగా మెదిగిపోతుంది, చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా మార్చేసి అంతే అండి. వీటిని బాగా నెయ్యి వేసుకొని కడాయి వేడెక్కినాక నెయ్యి వేసుకోండి, ఎక్కువగా 70% నెయ్యి అండి, 20% 30% నూనె వేసుకోండి. మీ ఇష్టం, ఏ నూనె అయినా మీ ఇష్టము. అంతే అండి, దీన్ని బాగా నూనె అయినాక ఈ కాజును ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఓకే, దాని చికెన్ బాగా ఈ దంచుకున్న మసాలా అంతా బాగా దూరగా వేయించేసిన తర్వాత చికెన్ వేసేసేయండి, బాగా క్లీన్ చేసి పెట్టుకొని. అది బాగా ఉడికిన తర్వాత జస్ట్ దించుకోవడం, అంతే అండి. కారం చూసుకోండి, ఉప్పు చూసుకోండి, చాలా లేదంటే మళ్ళీ దంచి కొద్దిగా వేసుకోండి. ఒకేసారి వేసేటప్పుడు చూసుకోండి మీరు, సరేనా, దాని చాలేదంటే చక్కగా మళ్ళీ వేసుకునేసండి. అంతే అండి, ఇది చాలా బాగుంటుంది. గ్రీన్ చిల్లీ చికెన్ చాలా బాగుంటుంది. ఫ్రై కానీ బాగుంటుంది, గ్రేవీ కానీ బాగుంటుంది. ఫ్రైకే చాలా నేను 70% దానికి ఇంపార్టెంట్ ఇస్తానండి, చాలా బాగుంటుంది. ఓకే, ట్రై చేయండి, ఎలా ఉందో చూసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని. థ్యాంక్ యూ అండి, చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.